హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ప్రతిరోజు కూడా నేను సరికొత్త క్రాఫ్ట్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తున్నాను కదా. అలాగే ఈరోజు కూడా మరొక సరికొత్త క్రాఫ్ట్ ఐటమ్ని చూపించబోతున్నాను. ఈరోజు నేను ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చూపించబోతున్నానండి. మరి ఫోటో ఫ్రేమ్ అనగానే కొంచెం టఫ్ అనుకుంటాము, ఎలాగా అని అనుకుంటుంటాం కదా. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు, మనం ఈజీగా చేయొచ్చండి. నేను ఇది ఒక పెళ్లి కార్డ్ అనమాట. మీరు చూడొచ్చు, పెళ్లి కార్డుకి వచ్చిన బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి లోపల వైపు, ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి, అలాగే నేను ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి మధ్యలో వినాయకుడిని కట్ చేసి బీరువా మీద ఒక స్టిక్కర్ ఎలా అంటించవచ్చు చూపించాను. అది మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ద్వారా చూపించాను, ఒకసారి చూడండి. అదేవిధంగా దానిలో మిగిలినటువంటి పీసెస్ అనమాట చూడండి, ఈ విధంగా కార్నర్స్ అయితే మిగిలాయి అనమాట. ఇవి చూడడానికి ఫ్లవర్స్గా డిజైన్ అయితే బాగుంది కదా. సో వీటిని యూజ్ చేసి నేను ఒక ఫోటో ఫ్రేమ్ని ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం మనం ఏం చేద్దామంటే, ఈ షేప్, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా రెండు నీట్గా కట్ చేసుకుందామండి. వీటిని ఈ విధంగా కట్ చేసుకుందామండి. ఎక్సెస్ ఉన్నదంతా కూడా ఇలాగా కట్ చేసేద్దాం. అలాగే ఇక్కడ ఉన్నది కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదండి, జస్ట్ మన ఆలోచనే అంత కూడా క్రియేటివిటీని పెంచుతుంది. మనం కొంచెం ఆలోచించినట్లయితే మన ఇంటిని చాలా సరికొత్తగా చేసుకోవచ్చు, అది కూడా మనం చేసినటువంటి వస్తువులతో అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే కట్ చేశాను అనమాట. ఇదే విధంగా మరొక సైడ్ కూడా కట్ చేద్దాం. చూస్తున్నారు కదండి, మనం ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకున్నాము. దీన్ని ఈ విధంగా 2 కార్నర్స్లో పేస్ట్ చేసేద్దామండి. ఈ విధంగా గమ్ తీసుకోండి. ఇది ఫెవిక్రిల్ కానీ లేకపోతే మీ దగ్గర ఫెవికాల్ ఉన్నా సరే, ఏ గమ్ అయినా పర్లేదు, కొంచెం స్టిక్ ఎక్కువగా ఉండేలాగా, స్టిక్కీగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా గమ్ పెట్టేద్దాం. ఈ విధంగా మనం అంటించేసాం కదండి. తర్వాత నేను ఏ విధంగా డిజైన్ చేస్తున్నానంటే చూపిస్తున్నాను. మనం ఇలాగా ఏం చేద్దామంటే, ఈ లాస్ట్ ఒక 1/2 సెంటీమీటర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను స్కెచ్ చేయబోతున్నాను. నా దగ్గర ఈ విధంగా గ్లిట్టర్ పెన్ అయితే ఉందన్నమాట. సో ఇవి కూడా తక్కువ కాస్ట్లోనే పడతాయండి. మనం ఈ గ్లిట్టర్ పెన్స్ కూడా మనకి క్రాఫ్ట్స్కి బాగా యూజ్ అవుతాయి. సో ఈ విధంగా నేను 1/2 సెంటీమీటర్ తీసుకుంటున్నాను. ఇలాగా 1/2 సెంటీమీటర్తో మొత్తం అంతా లైన్ గీసి, ఆ లైన్ మొత్తం కూడా ఈ ఆరెంజ్ కలర్తో ఫిల్ చేస్తున్నానండి. ఇది కొంచెం లైట్ కలర్గా ఉంది కదా, ఆరెంజ్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఒక లైన్ ఫిల్ చేద్దాము. ఇలాగా అదేవిధంగా ఇటు సైడ్ కూడా 1/2 సెంటీమీటర్తో మనం ఒక లైన్ గీసుకుందామండి. ఓకే, దీన్ని కూడా ఇలాగా డ్రా చేసుకుందాం లైన్. ఓకే, ఈ విధంగా 2 సైడ్స్ కూడా గీసి ఈ మొత్తం కూడా నేను ఈ ఆరెంజ్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. చూద్దాం. చూసాం కదండి, ఈ విధంగా అయితే నేను బార్డర్స్ కలర్స్ అయితే వేసేసాను అనమాట. ఈ విధంగా రెడ్ కలర్ చూసారు కదా. ఇప్పటికే దీని లుక్ అయితే కొంతవరకు మారిపోయింది. సో ఇక మధ్యలో అయితే ఫోటో పెడదామండి. ఈ విధంగా మధ్యలో ఫోటో పెడుతున్నాను. సో ఇక్కడ మీరు ఏంటంటే ఫోటోని డబల్ టేప్ అయినా అంటించుకోవచ్చు, లేదంటే కనుక మీకు కావాలంటే గమ్ పెట్టైనా అంటించుకోవచ్చు అండి. నేను డబల్ టేప్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక ఫోటో మార్చుకోవాలనుకున్నా, లేదా ఈ ఫోటో పాడైపోతుంది అనుకున్నా మనం తీసుకోవడానికి యూజ్గా ఉంటుంది కదా, అందుకోసం నేను డబల్ టేప్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే డైరెక్ట్గా గమ్ పెట్టి ఫోటో కూడా అంటించేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను ఫోటో అంటించేసానండి డబల్ టేప్ వేసి. సో ఈ గ్యాప్లు అయితే ఉన్నాయి కదా, ఈ గ్యాప్ని నేనైతే ఫిల్ చేస్తున్నాను బటర్ఫ్లైస్తో అనమాట. మరి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్తో పాటు బటర్ఫ్లైస్ కూడా ఉండాలి కదా. సో ఈ విధంగా నేనైతే నిన్న చూపించాను కదండి, 25 రూపీస్ స్టోర్లో కొన్న ఈ బటర్ఫ్లైస్ అనమాట. ఈ బటర్ఫ్లైస్ని ఇప్పుడు అంటించబోతున్నాను. ఇవి జస్ట్ స్టిక్కర్సేనండి, మనం ఈ విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఈ విధంగా నేను ఇక్కడ
స్టిక్కర్స్ కూడా అంటించాను అనమాట, గోల్డ్ కలర్ స్టిక్కర్స్. మరి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. సో చాలా ఈజీగా మీ ఇంట్లో ఉన్నటువంటి గ్రీటింగ్ కార్డ్స్ మరి వాటిని రీయూజ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా మీతో షేర్ చేసుకున్నాను. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా ఎప్పటికప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది, బాగుందా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.